హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు ఒక హితబోధ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే, అవకాశం ఉన్నంత వరకు మంచోడిలా నటించండి. మంచి మాటలు చెప్పినట్టు చేయండి. ఎంత నటించండి అంటే అవతలోని మాయలకు మంత్రముగ్ధుడైపోవాలి. అలా చేయండి. అవకాశం వచ్చినప్పుడు మీ ప్రతాపం చూపించేయండి. మనోడు తనోడు అని చూడకండి. బంధుత్వాన్ని అసలే పట్టించుకోకండి. అన్న కొడుకు తమ్ముడు కొడుకు అని ఆలోచించకండి. పెదనాన్న చిన్నాన్న అని అసలే చూడకండి. లేదా ఇంటి పక్కనోడు కులపోడని మర్చిపోండి. ఎవరైనా ఏ పరిస్థితులలో ఉన్నా నీ హేమ్ ఒకటే, వాణ్ణి గట్టిగా నూకటం. ఎందుకంటే నువ్వు నూకే నూకుడు ఎట్లుండాలంటే వాడికి అసలు అర్థమే కావద్దు, అట్లా నూకాలి. మాటలు మాత్రం అసలు ఏముండాలి, మామూలుగా ఉండొద్దు. సమాజంలో మాటలు మాట్లాడేటప్పుడు చూసి వామ్మో ఇంత మంచోడా అనుకోవాలి. కానీ వెనకాల నువ్వు చేసేటి ఎవరికి అర్థం కావద్దు. అప్పుడే సమాజం నీకు పెద్ద పీటేస్తుంది. మామూలు గౌరవం ఇయ్యదు. పైకెళ్ళి ఓ పెళ్ళో ఫంక్షను, ఓ సావు పుట్టుకో, ఏదో సందర్భం వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు. ఇవన్నీ ఏం గుర్తుండవు. ఏం గుర్తుంటుంది తెలుసా? ఆ సందర్భమే గుర్తుంటుంది. ఆ టైంలో నిన్నెవడన్నా ఏమని అన్నా కూడా అరే ఈ టైంలో నా రానేది అని వాన్నే ఎక్కుతారు జనం అంతా. నీకేం ఫరక్ ఉండదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు సొంతని నూకడానికి ట్రై చేయి. నీకే మంచి రోజులు ఉన్నాయి, నూకేటోనికి మంచోడికి లేవు. థ్యాంక్ యూ.